అసలు టైర్ చూడండి. పవర్ ఆఫ్. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఏం తెలుసా, బాగాలేదు లేకపోతే మంచి టైంలో వెళ్ళలేమా, ఈ రోజు ముహూర్తాలు చూసుకోలేదనిపిస్తుంది. ఎట్లండి నార్మల్ 14 iPhone 14 కి వేసినాం లెక్క. వ్యూవర్స్ ఎంకల్ సో వీళ్ళిద్దరు మా పనులు అన్నమాట. ఇప్పుడు అడుగుతారు తర్వాత ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పటిదాకా మా పని మనిషి ఉంది కదా, మీకు చూపిస్తా. పని మనిషి కదా, మొత్తం పేలిపోయింది యాక్చువల్ గా అయితే. బాగా పని చేస్తుందో చూడండి. ఈ రోజు 500 ఎక్స్ట్రా ఇస్తా, ఏం బాధపడకు. హే హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఏందనుకుంటున్నారా, ఈరోజు 25 డిసెంబర్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఇయర్లో ఒకసారి పోతా నేను చర్చికి. అది కూడా ఈసారి ఏంటంటే ఫ్యామిలీతో మళ్ళీ ఈసారి మేము ఫ్యామిలీ అంతా కలిసి మెదక్ చర్చ్ వెళ్తున్నాం అన్నమాట. నాకైతే ఇది నిన్న నైటే తెలిసింది, ఎందుకంటే నిన్ననే ఒక రైడ్కి వెళ్ళేసి వచ్చా. దాని తర్వాత ఈరోజు తెలిసింది మనం మెదక్ చర్చ్ వెళ్తున్నామని. సో అన్న కొత్త ఒక మంచి అవుట్ఫిట్ కూడా వేసుకున్నా. సో లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోయే మ్యాప్ కూడా చూపిస్తా. ఎట్లైనా ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా, కార్లో వెళ్తాం. కాకపోతే కార్లో ఒక సర్ప్రైజ్ చూపిస్తా. ఏం తెలుసా, అది పోయినాక చూపిస్తుంది, నవ్వుకుంటారు మీరు. కానీ వీళ్ళు పొద్దున 5 గంటలకు లేచిండు, 4 గంటల నుంచి. అదైతే గంట ముందు లేచినామో అయిపోయింది. గంట ముందు కూడా కాదులే. బాయ్. బన్నీ పెట్టుకుందా హాయ్ అంటే కూడా, బాయ్ అని బన్నీ అంటే కూడా ఇట్లా పెట్టింది. అవును, స్నాప్ కూడా తీసి లోపల డోర్ పెట్టినా అది పెట్టకపోయినట్టు పిన్, నార్మల్ పిన్ పెట్టనట్టు ఇట్లానే ఉంటుంది. ఇంట్లో తను ఒకటి ఇంట్లో మాటలు మాట్లాడతారు, బయట మాట్లాడరు. రౌండ్ పిన్ బండి నడపనికి రాదు, కారు నడపనికి రాదు అని అంటుంది. అవి గిడ కొనాకు పెట్టి అది పెడతానంటే నేనేం చేసిరా, అవన్నీ గిడ పెడతారు. అదే నేను నడిపేటప్పుడు కూడా అట్లనే పడుతుంది కొనాకున్నప్పుడు. ఇది ఏ మూలకున్న వచ్చి ఈ మూలకు పడుతుంది, ఇది అట్లా కాదు కదా. సో వ్యూవర్స్, ఒక ఓవరాల్ లుక్ అయితే చూడండి. కార్ ఆ నుంచి ఇందాకుండా ఈ నుంచి ఇందాక అసలు టోటల్ డిక్కీయే. ఆ డిక్కీలో మేము 1 డేనే పోతున్నాం. అంటే పొద్దున ఇప్పుడు వెళ్ళిపోయి సాయంత్రం కల్లా వచ్చేస్తాం. దానికి ఫ్యామిలీతో వెళ్తే ఎన్ని సామాన్లు చూడండి, 3 బాటిళ్ళు, ఇవి మొత్తం స్నాక్స్, ఎంత నిండిపోయిందో చూడండి. కార్ మొత్తం నింపేసింది. మళ్ళీ ఇంకో ఇగో ఇప్పుడే కాదంటే ఇగో మధ్యలో ఇగో ఏది ఉన్నాయి, ఇగో ఇలా పెట్టుకుని చూడు, దాచి పెట్టుకుని మధ్యలో తిందామని. ఇట్లుంటాయి అన్నమాట మొత్తం. ఇంటీరియర్ అయితే కొత్తది, మొన్న నేర్పించిండు, 21,000 అయింది. చూపిస్తుంది అవా. అదే నీ వల్లనే లేట్ అయిందని చెప్తున్నా నేను. ఇంకా రెడీ అవుతున్నారు. ఓయమ్ము, మధ్యలో ఇంటికి వస్తున్నావు నాకు ఫ్రేమ్ లోకి. ఓయమ్మ, ఇది మా క్రిస్మస్ ట్రీ, ఇది మా శాంటా క్లాస్, క్యాండిల్స్, లైట్స్. మేరీ క్రిస్మస్ మాట, యేసు ప్రభు ఆలో. ఇగో యేసు ప్రభు చూస్తారా, ఈ చెట్టు. అండ్ ఇది నాది. పెట్టుకుంటావా? 2 షూస్ కి పెట్టుకుంటావా? ఇక నెత్తి మీద ఒకటి, కాళ్ళకి ఒకటి పెట్టుకో, ఏం కాదు. కారు ఫ్రస్ట్రేటెడ్ పిన్ని. అరే బాధ చూడు, ఇది కొన్నగా నీది వేసుకుంటలే, వేరే వేసుకుంటున్నా, అంతే కదా. షేట్ ఇది మన కారు. సో పెద్దగా ఉందిగా.
ఓకే ఓకే హాయ్ హాయ్ బాయ్ బాయ్. సో అందరు ఎక్కువస్తుండు. డ్రైవింగ్ సీట్ అయితే నాకు ఇయ్యనంట, ఎందుకంటే డ్రైవర్ కాదా, డ్రైవింగ్ సీట్ నాకు ఇయ్యరంట. డ్రైవింగ్ సీట్ నాకు ఇస్తే మస్తు జల్దీ తీసుకోతా కానీ ఏంటమ్మా. ఓకే నన్ను ఎక్కడ కూర్చోబెట్టింది చూడండి, అది చూపిస్తున్నా మీకు. అక్కడ ఉండాలి మనం, ఇక్కడ కూర్చోబెట్టింది. దానకర్లు సార్. ఇది చర్చికి, కాకపోతే పాటలు మొత్తం ప్లే అయ్యేటివి. ఇది అసలు క్రేజీ అంటే పోయేది మెదక్ చర్చ్, కానీ పాటల వైబ్ అయితే చూడండి. చుక్కాని చూసి మేము వచ్చినాము, మొక్కి పోతాము, చుక్క వచ్చినాము మొక్కిపోతాము. మధ్యలో ఇది టైర్ పంచర్. ఏం చేద్దామంటారు? టైర్ పంచర్ అయిపోయింది. కాలర్ గెటింగ్ అవుట్. మీ స్పందన ఏంటి దీనికి? నోరు మూయాలా? ఓకే, నోరు మూసిన టైర్ పంచర్ కాదుగా, ఏపీయాలి. ఏం పాట పాడినావు బ్రో, టైర్ పంచర్ చేసావు? గాయ్స్, మా కార్ ఎవరు రిపేర్ చేస్తారో తెలుసా మీకు? ఇద్దరు, మా డ్రైవర్ ఇంకా మా పనోళ్ళు. చూపిస్తాం మీకు వాళ్ళని. సో వీళ్ళిద్దరు మా పనోళ్ళు అన్నమాట. మా కార్ పంచర్ అయింది, వాళ్ళిద్దరే పంచర్ వేసారు. సో గాయ్స్, ఇగో మా కార్ డ్రైవర్, ఇగో ఇవే మా పని దౌడ్ ఇచ్చుకుంటది. సో మా కార్ డ్రైవర్ అయితే ఎంత బాగా పని చేస్తుందో చూడండి. ఈరోజు 500 ఎక్స్ట్రా ఇస్తా, ఏం బాధపడకు. యాక్చువల్లీ ఇప్పటిదాకా మా పని మనిషికి ఫోన్ పట్టుకోవాలి. యాక్చువల్లీ ఇప్పటిదాకా మా పని మనిషి ఉంది కదా, మీకు చూపిస్తా. పని మనిషి కదా, ఇగో అటు ఉరుకుతుంది చూడండి. ఆమె మా పని మనిషి. మా డాడీ ఫోన్ పట్టుకోమని ఇచ్చింది ఆమెకి, అంతే. ఆమె వర్కర్ 3, మేమందరం పని మనుషులం. నమ్మకండి, ఆమె వర్కర్ మా ఇంట్లో, మా డాడీ ఓనరు. ఫోటోలు దిగుతాను గాయ్స్, చూడండి. అబద్ధం, ఆమెది కాదు, నమ్మకండి. ఇయో నా అసిస్టెంట్, నేనే వాడతానంట కానీ అసిస్టెంట్. చెయ్యు చెయ్యు, పనోళ్ళు మన పనోళ్ళు వీళ్ళందరూ ఏమో నేను చేస్తాను. అరే ఇది టైట్, ఈ పైప్ ఇగో ఇది తిప్పి మొత్తం. వ్యూవర్స్, కార్ ఎక్కడ ఆగిపోయింది తెలుసా? ముంగట జిడిమెట్ల పోలీస్ స్టేషన్ ఉంటుంది, అంటే నా కాలేజ్ పోయే రూటే, అక్కడనే మిడిల్లోనే ఆగిపోయింది. సో దాని వల్ల అందరం చూసారు కదా. సో ఇంకా ఇది ఒక్కటి అయిపోయింది అనుకో, సీదా ఏం లేదు. ఇది అయిపోగానే ఇక కార్ ఫిక్స్ అయిపోగానే మనం వెళ్ళిపోదాం. సో లేట్ చేయకుండా ఇంకా చూపించేస్తా. టైర్ అయితే ఫిక్స్ అయిపోయింది, బ్యాక్ టైర్ చూసారు కదా, మొత్తం బ్లాస్ట్ తీసుకొని వచ్చిన. కార్ నడిపింది నేనే, వీడియో తీయనికి ఎవ్వరు లేరు, వీళ్ళు నేనే ఉన్నా. కార్ వాళ్ళు నడుపుకొని వచ్చిండు. ఇప్పుడు నువ్వు చెప్పరా, కార్ వాళ్ళు నడుపుకుంటూ వచ్చిండు. నువ్వు మోటివేషన్ ఇయ్యకు. ఏం చేస్తున్నావు?
బాయ్ బాయ్. గేట్ పెట్టినాను. ఇలా అవుతున్నందుకు మీరేమంటారు? టైం బాగాలేదు, లేకపోతే మంచి టైంలో వెళ్ళలేమా? ఈ రోజు ముహూర్తాలు చూసుకోలేదనిపిస్తుంది. మూఢనమ్మకం. మరి ఇంత దారుణం మరి అంత కష్టపడుతుంటే. ఇలా అయితే ఉండకండి. ఎలా తింటుండో చూడండి. తిను. ఒక్కొక్కటి ఎంత స్పీడ్లో పోతుందో చూడండి. మనదేమో టైర్ లేకుంటుండే. కొత్త టైర్ అయితే తీసుకొని వచ్చిండో అయితే ఫిక్స్ చేస్తుండో. దీనికి ఎంత కాస్ట్ పడ్డారో, అసలు టైర్ కాస్ట్ ఎంత అయిందో కూడా మీకు చెప్తా. నాకు తెలియదు, మా డాడీని కనుక్కొని చెప్తా. స్వీట్ ఫైనల్గా కార్కి అయితే వేయించేసిండు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ నుంచి ఎడికో తెలుసా, మెదక్ అయితే వెళ్ళిపోవాలి. సో మెదక్ వెళ్ళిపోయినాక ఫస్ట్ చర్చికి వెళ్తామా అంటే డౌటే, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి ఈవినింగ్ ప్రేయర్కి ఉండాలేమో. సో ముందైతే వెళ్దాం, అలానే టైర్ కాస్ట్ కూడా కనుక్కుందాం. కొత్త టైర్ అయితే చూడండి, కొత్త టైర్ వేసినాము, సెట్ అయిపోయింది. ఈ అందరు మెల్లగా ఎక్కుతుండు, మనం కూడా కార్ తీసుకొని జల్దీ వెళ్ళిపోవాలి. మళ్ళీ చాలా లేట్ ఇప్పటికే అరౌండ్. సో జల్దీ మనం కూడా వెళ్ళిపోయి ఆడ చూపిస్తాం. సో ఫైనల్ అయితే వచ్చామో తెలుసా, మెదక్ చర్చ్ కార్ అయితే ఉన్నాం. ఏం పెట్టుకొని పోతాం అమ్మ. సో ఫైనల్గా అయితే మేము ఏడున్నాం తెలుసా, మెదక్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎంట్రన్స్లా రష్ అయితే చాలా అంటే చాలా రష్ ఉంది, చెప్పలేనంత రష్. అంటే ఇది మెదక్ చర్చ్. సో మెదక్ చర్చ్కి వచ్చేసాము. ఇక్కడ మొత్తం లైక్ లోపలికి అయితే వెళ్ళాము, కాకపోతే చాలా స్ట్రగుల్తో ఇరికైతే రీచ్ అయినాము. ఇరికి రీచ్ అయినాక కూడా లోపలికి పోయి దర్శనం ప్రేయర్ అయితే చేసుకొని వచ్చేసాం అనమాట బయటికి. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చిండు, తను కలిసిండని ఆయనతో నుండి మాట్లాడేసరికి మా ఫ్యామిలీ పోయిండు. సో ఇప్పుడు నేను తప్పిపోయిందనా మా ఫ్యామిలీ తప్పిపోయిందని నాకు అర్థమవుతలే. పోయి అది పోలీస్ కౌంటర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా, మా ఇంట్లో వాళ్ళు తప్పిపోయిందని. ఒక్కళ్ళకి కూడా ఫోన్లు కలుస్తలేవు. సో అలా ఇచ్చేద్దాం. సో మీరైతే బ్యాక్గ్రౌండ్లో మెదక్ చర్చ్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ఎక్కడ తెలుసా, మీరు సై సినిమాలో చూసారా, ఒక డైలాగ్ ఫేమస్ ఉంటుంది, అదే గుంటల కరి గులకుల గుల హే హే అంట సంథింగ్, ఇదే అంట ఈ కాలేజ్, ఇదే అంట. సో మేము ఇక్కడ ఎందుకు ఆగామని డౌట్ వచ్చి ఉంటుంది. సో అక్కడ చూడండి, ఏ జర్రా పక్కన జర్ అక్కడ ఇగో ఇక్కడ అన్ని సామాన్లు. సో నేను కూడా అప్పటి నుంచి ఈయన రెస్ట్ తీసుకున్నా, పండుకున్నా, అందుకే ఇలా ఉంది ముఖం కూడా. నిజమైన మంచిగా నిద్ర వచ్చింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే ఈయన వండుకొని ఎంజాయ్ చేసుకుంటే తిందాం అనుకున్నాం, కాకపోతే వచ్చేదారి ఇలా స్టంట్లో చూసారు కదా, దానివల్ల టైర్ అయిపోయి వండుకున్నాను అనమాట. బాయ్ బాయ్ గుడ్ నైట్. మనం ఒక రౌండ్ వేసుకొని వద్దాము, అట్లనే ఈ కాలేజ్ ముంగట్ దాకా పోదామని తీస్తున్నాం. సో వ్యూవర్స్, యాక్చువల్గా మన ఫోన్లో అయితే పాటలు పెట్టినాం. సో బేస్ మీకు కూడా వినిపిస్తుందా? సో పాటలు పెట్టి తిరుగుదామని ఫిక్స్ అయిపోయినాం. మెల్లగా వాళ్ళందరూ తింటుండు. సో కార్ అయితే తీసేసినాం మనము. కార్ తీసుకొని మెల్లగా అట్లా అట్లా పోయి ఒక రౌండ్ వేసుకొని అక్కడ ముంగట్ చూపిద్దాము. బేసికల్గా ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండదు. సో డిఆర్ రివర్స్ ఇంతే. సో లేట్ చేయకుంటే వెళ్ళిపోదాం. చలో. If I was just another dusty record on the shelf, would you blow me off and play me like everybody else? If I asked you to scratch my back, could you manage that? Like if we had chicken trappy, I can handle that. Furthermore, I apologize for any skipping tracks. This is the last girl to play me, left a couple పవర్ ఆఫ్. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఏం తెలుసా,
కాలేజ్ వ్యూ అయితే చూపిద్దాం. దాని తర్వాత మనం కార్ అయితే ఇక్కడ పెట్టేసా అండ్ ఈ కాలేజ్ చూపిస్తాను కదా. సో సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో దాదాపు 3 సినిమాలు అయినాయి. ఒకటి వచ్చేసి సై సినిమా, ఇంకోటి 2 ఏమో చెప్పిండు మర్చిపోయినా. జార్జ్ రెడ్డి కొన్ని సీన్స్ కూడా ఇల్లు అయ్యాయంట. అండ్ ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అది ఉండే కదా, అది కూడా కాలేజ్వి కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ జరిగినాయని చెప్పిండు. సో ఓవరాల్గా ఒక వ్యూ అయితే చూపించేద్దాం మీకు. అయితే కనిపిస్తలే. సో హియర్ అయితే ఒక జూన్ ఉంది. యా 5x కూడా వెళ్ళిపోదు. హలో బ్రో, డైరెక్ట్ చెప్పేస్తాం మనం. యా సూనే మన బండి ఉంటే మనం కూడా పొగలు లేపుతుండే, కానీ బండి ఇంటికాడ ఉండిగా. సో మిస్సింగ్. నార్మల్ 14 iPhone 14 కి ఇచ్చినాం. ఈ ప్లాన్ నాది, ఓకేనా? నేను ఎగ్జిక్యూట్ చేస్తానో చేయనో తెలియదు, కానీ మా అక్క అయితే ఇంకో ప్లాన్ చేసి అడుక్కుంటా అన్నది. నాకు 14-15 చర్చలా ఉండో ఒక వ్యూ చూపిద్దామని మొత్తం లైటింగ్ తో ఒక రేంజ్. హే wanna try ఎక్కడ 5 టికెట్లు అయితే తీసుకున్నాం. 2 దొంగలు హాయ్ చెప్ కొన్ని మరి ఎక్కేస్తుండు మా వాళ్ళ ఇళ్ళకి. యాక్చువల్గా వాళ్ళకి ఇళ్ళ ప్లేస్ లేరు, కానీ అడుక్కొని మరి ఎక్కుతుండాలి. ఇప్పుడు అడుగుతారు, తర్వాత అన్నారు. ఎట్లుంది భయ్యా? సీదా పైకి వెళ్ళిపోతున్నాం. అయ్యో మా పిన్ అయితే ఎట్లా చెప్పలేము. ఓ నా ఫోను భయ్యా, 80,000 ఫోను భయ్యా. ఫోన్ పడిపోతుంది, పక్కా క్లారిటీ ఇస్తున్నా. బ్రో 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 చూడండి. పిన్ని నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? భయం కూడా చాలా అన్నట్టు ఒక రేంజ్ లో క్రేజీగా ఉంది. అయినా వర్తబ్బా. ఒక సైడ్ ఏమైతుంది తెలుసా, నా ఫోన్ పడిపోతారేమో అని భయమే వేసిండి. అమ్మ కొన్ని నెల కాలేరు భయ్య ఈ ఫోన్. మేము అప్పుడే వాళ్ళతో బుక్ అనుకున్నా. అడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? పిన్నిలు అయిపోయింది ఇంటర్వ్యూ. మీరే క్రేజ్. అని మొక్కం వేచరే చూపిరా మీకు. నేనా దీంతో మన వీడియో ఎండ్ అయిపోతుంది. సో స్టే ట్యూన్. బాయ్ 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 బాయ్. అదెందుకు నైట్ మనం దగ్గరకు వచ్చింది. బాయ్.